అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం గురువుల్ని మనం స్టేజ్ మీదకి ఇన్వైట్ చేసుకుందాం. మనకి ఈనాడు మనం చూసినట్లయితే ఎక్కడ ఎడిటోరియల్ చూసినా ఎల్లాప్రగడ రామకృష్ణ గారు అని ఉంటారు, ఎర్రాప్రగడ రామకృష్ణ గారు అని ఉంటారు. వారు మన దగ్గరికి రావటం మన అదృష్టం. వారు రాసిన రచనల్లో, వారి పద ప్రయోగాల్లో వారి యొక్క ఆధ్యాత్మిక జ్ఞానం ఎంత ఉందో మనకు తెలుసు. వారు గత 2 సంవత్సరాలుగా పిరమిడ్ సొసైటీతో మమేకమై అనేక కార్యక్రమాల్లో వారు పాల్గొంటున్నారు. వారిని కరతార ధ్వనులతో మనం స్టేజ్ మీదకి ఆహ్వానించుకుందాం. అలాగే మనకి సుమిత్రానంద సరస్వతి మాతాజీ, వారు పూర్వ నామం వచ్చేసి ప్రభావతి గారు. ప్రభావతి గారుగా ఉన్నప్పటి నుంచి నేను పిఎంసిలో ఇంటర్వ్యూలు చేశాను, ఇప్పుడు శ్రీ నిర్వీ టీవీలో ఇంటర్వ్యూ చేశాను. మాతాజీగా వారు దీక్ష తీసుకున్న తర్వాత కూడా వారు ఆశ్రమానికి వెళ్ళటం, అక్కడికి వెళ్ళినప్పుడు ఎన్నో వందల మందికి వారు మహిళలకి ఎక్కువగా ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. అలాగే ఎంతోమంది విద్యార్థులకి ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. ప్రణవాశ్రమం కాకినాడ, వారు మన దగ్గరికి రావటం మన అదృష్టం. గట్టిగా వారికి ఒక్కసారి క్లాప్స్ చేసుకుందాం. ఇప్పుడు ఇది శ్వాస సోర్స్ ఆఫ్ లైఫ్ అనే పుస్తకం. ఈ పుస్తకం అనేది 7 సంవత్సరాలు పట్టింది రాయడానికి. మొట్టమొదట ఈ పుస్తకం 2018లో జ్ఞాన జగత్ మ్యాగజైన్కి శ్వాసకు సంబంధించిన ఆర్టికల్ రాయమంటే మాస్టర్ మారెళ్ళ రామకృష్ణ గారు రాసిన శ్వాస మహావిజ్ఞానం అనే 7 పుస్తకాల్లో నుంచి నేను కొన్ని ఆర్టికల్స్ రాస్తే పత్రిజీ గారు అది కరెక్ట్ చేసి ఇంకా స్వర శాస్త్ర మంజరి అని, అలాగే స్వర జ్ఞానం అని, అలాగే శివ స్వరోదయం అని, ఇలాంటి ఎన్నో పుస్తకాలు ఉన్నాయి, అవి చదవమని చెప్పారు. అవి చదివిన తర్వాత వాటన్నిటినీ కలిపి 120 పేజీల పుస్తకంగా చేసినప్పుడు సారు ఆ పుస్తకాన్ని దిద్ది ముందు మాట రాసి, ఇది సరిపోదు, ఇది మీకు శ్వాస సంబంధించిన నాలెడ్జ్ ఉంది కానీ దీనికి అథెంటికేషన్ ఏంటి, నువ్వు రాయాల్సింది ఇది కాదు, నాకు భగవద్గీత లాంటి శ్వాస పుస్తకం కావాలి, భగవద్గీత లాంటి ఆధారాలతో కూడిన శ్వాస పుస్తకం కావాలి అన్నప్పుడు, అప్పుడు ఉపనిషత్తుల్లోకి వెళ్తే మనకు ఉన్నటువంటి ప్రధాన ఉపనిషత్తులన్నీ వెతికినప్పుడు 40 ఉపనిషత్తులు, అంశోపనిషత్తు, ఈశాన్య ఉపనిషత్తు, ఇలా ఒక్కొక్క ఉపనిషత్తు, గర్భోపనిషత్తు, ఇలా ఒక్కొక్క ఉపనిషత్తులో ఉన్నటువంటి శ్వాసకు సంబంధించినవన్నీ కూడా కోట్ చేసుకుంటూ రావటం. అలాగే మనకి సద్దర్శనాల్లో మనకి ఎట్లా ఉంది, పతంజలి దర్శనం కానీ వీటిల్లో ఎలా ఉంది. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి తంత్రగంధాల్లో కులావర్ణ తంత్రం, నిరుక్త తంత్రం, విజ్ఞాన భైరవ తంత్రం, ఇలా కాళీ తంత్రం, ఇట్లా తంత్రగంధాల్లో ఎక్కడెక్కడ ఉందని, అలాగే మనకు స్మృతుల్లో ఎక్కడ ఉందనేసి, అలాగే సంహితల్లో ఎక్కడ ఉందనేసి, భగవద్గీతలో ఎక్కడుంది శ్వాస గురించని, భాగవతంలో ఎక్కడ ఉందనేసి, రాముడు లక్ష్మణుడికి శ్వాస గురించి ఎప్పుడు టీచ్ చేశాడనేది రామాయణంలో ఉన్నదాన్ని, వీటిని అన్నిటినీ రామాయణం ఎతకాలంటే 24,000 శ్లోకాలు, వశిష్ఠ గీత ఎతకాలంటే 32,000 శ్లోకాలు, ఒక్కొక్క ఉపనిషత్తును అర్థం చేసుకొని తీయాలంటే అది చాలా శ్రమతో కూడుకున్నది. కాబట్టి ఈ అథెంటికేషన్స్ అన్నీ కూడా కలిపి మొదటి చాప్టర్గా దీంట్లో రాయటం అనేది జరిగింది. ఆ తర్వాత 2వ చాప్టర్లో శ్వాస గమనించడం వల్ల మనకి ఎలాంటి సిద్ధులు వస్తాయి, ఏ స్థాయిలో గమనించాలి, మనము ఎట్లా చేసుకోవాలనేది 2వ చాప్టర్ అంతా ఉంటుంది. 3వ చాప్టర్కి వచ్చేసరికి ఇవన్నీ తెలిస్తే సరిపోదు, ఆధ్యాత్మికత గురించి గట్టిగా మనకి తెలియాలి అంటే దశవాయువులు తెలియాలి,
పంచ ప్రాణాలు తెలియాలి, మనకి పంచకోశాలు తెలియాలి, అలాగే సప్త శరీరాలు తెలియాలి, త్రిబంధనాలు తెలియాలి, త్రిగంధులు తెలియాలి, అలాగే ఒక్కొక్క చక్రం గురించి క్లియర్గా తెలియాలి. అంటే చక్రాల గురించి చెప్తే ఎక్కడైనా ఒక పేజీ ఉంటుంది, దీంట్లో ఒక్కొక్క చక్రం గురించి 8 పేజీల పైన రాయడం జరిగింది. అంటే మీకు ఇంకెక్కడ చూసుకున్నా ఇక్కడ లేని ఇన్ఫర్మేషన్ ఏముంది అని ఎతికే విధంగా కొన్ని వేల పుస్తకాలు సెర్చ్ చేసి దాంట్లో రాయడం జరిగింది. అలాగే నాడుల గురించి మనం వింటాం. మనము నాడులు, ప్రధాన నాడులు అంటే ఇడా, పింగళ, సుషుమ్న అని మాట్లాడతారు. తర్వాత మహా అయితే దశనాడులు, 14 నాడులు ఉన్నాయని. ఈ 14 నాడులు పేర్లు చెప్పమంటే చెప్పరు. అలాగే ప్రధానమైన నాడులు 100 ఉంటాయి. ఆ 100 నాడులు 72,000 నాడులు అవుతాయి. 72,000 నాడులు 3,52,000 నాడులు అవుతాయి. 7,20,000 నాడులు, 9 లక్షల నాడులు. ఆ 9 లక్షల నాడుల వరకు ఎలా లెక్క చెప్పొచ్చో లెక్క కూడా ఉంది. 100 నాడుల పేర్లేంటి, ఆ నాడులు శరీరంలో ఏ భాగంలో పనిచేస్తాయి, మనకి తలకి కనెక్ట్ అయి ఉన్న నాడులు ఏంటి, మెడకి కనెక్ట్ అయి ఉన్న నాడులు ఏంటి, హృదయానికి కనెక్ట్ అయి ఉన్న నాడులు ఏంటి, నాభికి కనెక్ట్ అయి ఉన్న నాడులు ఏంటి, ఇలాంటి నాడుల గురించి ఒక 60 పేజీల కంటెంట్ దాంట్లో ఉంది. అలాగే నెక్స్ట్ స్వరశాస్త్రాన్ని గమనించుకొని, ఇప్పుడు నేను ఒక చోటకి భోజనానికి వెళ్తున్నాను, మంచి భోజనం దొరుకుతుందా లేదా మనం శ్వాసను గమనించి పెట్టవచ్చు. మనకి ఇక్కడ శ్వాసను గమనించి, రాత్రి ఇక్కడ వర్షం ఉంది, నేను గమనించినప్పుడు అంత రేపు ఇబ్బంది ఉండదని నాకు శ్వాసలో తెలిసింది. అలా మనకి ప్రాక్టికల్గా మనకి నిజ జీవితంలో అప్లికేషన్ పార్ట్ లాగా 5వ చాప్టర్ ఉంటుంది. 6వ చాప్టర్ ఒక స్టూడెంట్ ఎట్లా ప్రాక్టీస్ చేయాలి, ఒక మేధావి ఎలా ప్రాక్టీస్ చేయాలి, ఒక ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలంటే ఎలా శ్వాసతో ప్రాక్టీస్ చేసుకోవాలి, అలాగే ఒక భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలంటే ఎలా శ్వాసతో ప్రాక్టీస్ చేయాలి అనేది 6వ చాప్టర్. 7వ చాప్టర్ వచ్చేసరికి దీనికి ఎంతోగా మనకి శ్వాస గురించి ప్రచారం చేస్తున్న ఒక్కొక్క సొసైటీ ఉంది. మనం ఆనాపానసతి, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ, అలాగే విపాసన, అలాగే క్రియాయోగం. మాతాజీ గారు శ్వాస గురించి, ప్రణవ ధ్యానం గురించి చెప్తూ ఉంటారు, శ్వాస మీద, వారి గురించి. ఇట్లా ఎవరెవరైతే శ్వాస గురించి చెప్తూ ఉన్నారో సొసైటీలో వాటి గురించి రాయటం. ఇది మొట్టమొదటగా రాసినప్పుడు, మొత్తం సేకరించినప్పుడు 1200 పేజీల పైన అయింది. దాన్ని కట్ చేసి ఒక 30 మంది గురువుల దగ్గర కూర్చొని చివరికి 400 పేజీల పుస్తకంగా ఇది తీసుకురావడం జరిగింది. 7 సంవత్సరాలు పట్టింది దానికి. రాసిన తర్వాత దాదాపులా కుట్టాలం స్వామివారు ఆ పుస్తకం మొత్తం చదివి ముందు మాట ఆయన స్వయం అక్షరాలతో రాసిచ్చారు. అలాగే కంచి స్వామీజీ వారు ఆశీర్వదించారు. అలాగే మనకి సంత సదానంద బాబా గారు ముందు మాట రాశారు, మాతాజీ వారు రాశారు, అలాగే మణిప్రసన్న అమ్మగారు రాశారు. దీనికి మొదట దీనికి ముందు మాట రాసిన మహానుభావుడు రోజేసా పత్రిజీ గారు. ఆ పత్రిజీ గారు పేజీని అట్లానే స్కాన్ చేసి అట్లానే ఉంచాను. తర్వాత పత్రి మేడం గారు ఏ పుస్తకానికి ఇంతవరకు ముందు మాట ఇవ్వలేదు, ఈ పుస్తకానికి ముందు మాట ఇచ్చారు పత్రి మేడం గారు. పుస్తకం చూసి అలా ఎంతోమంది మహానుభావుల ఆశీర్వచనము. ఇది దేంట్లో కూడా ఎక్కడా కూడా నా నాలెడ్జి అంటే నా స్వయం నాలెడ్జి దాంట్లో పెట్టలేదు. గురువుల నాలెడ్జిని శ్లోకం ఇచ్చి విత్ ఆధారంతో రాయడం జరిగింది తప్పితే ఎక్కడా కూడా ఇది ఇట్లా అది ఇట్లా అని కాదు, ఆధారబోధితంగా అంటే అథెంటికేషన్తో ఈ పుస్తకం తయారు చేయడం జరిగింది. ఇది నాకు పత్రిజీ గారు ఇచ్చినటువంటి మహాభాగ్యం. ఎందుకంటే వారి దగ్గర కూర్చొని వారు దిద్దుతున్నప్పుడు నేను పక్కన కూర్చొని, ఎందుకంటే మొట్టమొదట నేను ఇంటర్వ్యూ 2013లో మా మాస్టర్ మారెల రామకృష్ణ గారిది చేసినప్పుడు, విఠల్ బాబా గారిది ఇంటర్వ్యూ చేసినప్పుడు అప్పటి నుంచి వారి కరెక్షన్ తెలుసు. కాబట్టి ఎంతోమంది చేత కరెక్షన్ చేయించి చివరిగా మన స్వర్ణలత మేడం గారు, మారం గారు కూడా చివరిగా కరెక్షన్ చేశారు. అలా ఎంతోమంది తెలుగు దిద్దిన తర్వాత వీలైనంత వరకు ఏ తప్పులు లేకుండా ఆ పుస్తకాన్ని తీసుకురావడం జరిగింది. అంత గొప్ప పుస్తకాన్ని నా చేత నాలో దూరి, నా శ్వాసలో దూరి రాయించింది పత్రిజీ. ఎందుకంటే అది అంత ఈజీ కాదు. ఎందుకంటే ఆ పుస్తకంలో ఒక్కోటి నాకు ఎక్కడంటే నిద్రలో పండుకున్నప్పుడు టక్మని ఏదో గేరుండ సంహిత అని కనిపించేది. టక్మని అది ఎందుకు కనిపించేది, ఆ పుస్తకం ఉందనే నాకు తెలియదు. పోయేసి నెట్లో కొట్టేసి దాని PDF తీసుకొని దాంట్లో చూసినప్పుడు శ్వాస సంబంధించినవి ఉండేవి అనమాట. ఒక్కోసారి ఫిజికల్గా కనిపించే అపీరెన్స్ అయ్యి కొన్ని విషయాలు చెప్పడం, అవి నేను ఒకసారి పత్రి మేడంతో కూడా షేర్ చేశాను అనమాట. ఇట్లాంటి ఎన్నో అనుభవాలు, ఎంతోమంది మాస్టర్స్,
వారి అనుభవాలు ఇవన్నీ తీసుకుంటూ ఎవరి అనుభవాలు కాకుండా ఆధారబోధితంగా ఈ పుస్తకం అనేది తీసుకురావటం అనేది జరిగింది. చాలామంది ఇది కావాలి 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 ఎప్పుడు నుంచో నాకు మెసేజ్లు పెడుతున్నారు. ఈరోజు పుస్తకాలన్నీ మన ట్రస్ట్కి హ్యాండ్ ఓవర్ చేశాను. ఇక్కడ ట్రస్ట్లో హ్యాపీగా 1000 పుస్తకాలు ఉన్నాయి. హ్యాపీగా అందరూ తీసుకోవచ్చు. మీ సెంటర్లకు కూడా తీసుకెళ్ళచ్చు.